హాయ్ అండి, మేమందరం ఇప్పుడు బస్ దిగి రెడీ అయ్యి 1 అవర్లో రెడీ అయిపోయి ఇప్పుడు బంద్ అయిపోతుందని చెప్పేసి తొందరగా రెడీ అయ్యి మేము ఇప్పుడు జానక్పూర్లోని సీతమ్మ గుడికి వెళ్తున్నామండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఇది జానక్పూర్ అండి, ఇక్కడ సీతమ్మ పుట్టినది. మేమందరం ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నామండి. బస్సు దిగినాము. చూడండి, ఇక్కడ అన్ని ఆటోలు షేర్ చేసుకొని ఆటోలలో ఒక్కొక్క ఆటోలో 5 మెంబర్స్ అండి. అందరం ఆటోలో కూర్చొని వెళ్తున్నామండి. బాయ్ అండి. చూడండి, మనం మొత్తంకైతే జానక్పూర్లోని సీతా మందిర్కి వచ్చాం. సీతా మందిర్ చూడండి మీరు. మొత్తంకైతే మనం ఇక్కడికి వచ్చేసినామండి. మీరు కూడా నేపాల్ వచ్చినప్పుడు ఇక్కడ చూసి దర్శనం చేసుకొని సీతమ్మ మందిరం చూడండి కంపల్సరీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, సీతా మందిర్కి వచ్చాము. మొత్తంకైతే లోపలికి కూడా వచ్చేసాము. లోపల కూడా చాలా బాగుందండి. అసలు ఇంత మంచిగా ఉంది. అసలు ఎంత ఓల్డ్దైనా కూడా ఎంత బాగా చేశారు చూడండి. సీతా మందిరము సీతమ్మ నివసించినదంట ఇది ప్లేస్ మొత్తము. చూడండి ఎంత బాగుంది. చూసారా అండి? చూడండి, లైక్ చేయండి. ఇంకొకటి చూసే అవకాశం దొరికింది. మీరు కూడా తప్పనిసరి నేపాల్కి వచ్చి చూడండి. నేపాల్ వచ్చే ప్లేసులు కూడా ఉన్నాయి. ఇంకా మేము ముంగట కూడా వెళ్తున్నామండి. పశుపతి టెంపుల్ కూడా వెళ్తాము. అక్కడ వెళ్ళినాక మళ్ళీ మీకు ఒక వీడియో పెడతామండి. ఓకేనా అండి? చూడండి, దశరథ మహారాజా టెంపుల్. ఇది జానక్పూర్లో ఉందండి. నేపాల్ మన జానక్పూర్లో ఉందండి. చూడండి, జానక్పూర్కి వచ్చేసాం. మొత్తంకైతే మనం నేపాల్కి వచ్చేసినామండి. నేపాల్లోని జానక్పూర్. ఇది జానక్పూర్లో సీతామహల్ మందిర్ అని ఉందండి. ఇది సీతమ్మది. ఇది ఇక్కడ సీతమ్మది వివాహం కూడా అయ్యిందండి. ఇక్కడ సీతమ్మ వివాహమైన మండపం కూడా ఉందండి. చూడండి. జై సీతామాతాకి జై. మొత్తంకైతే మనం గుడి లోపలికి వచ్చేసామండి. చూడండి, గుడి లోపల కూడా మీకు చూపిస్తాను. చూడండి, గుడి లోపల కూడా ఎన్ని ఉన్నాయండి. మనం వచ్చింది ఇప్పుడు సీతామాత మహల్ మందిర్ కండి. ఇది జానక్పూరు. జానకి సీత ఉండేది ఇక్కడ. సీతామాత మందిర్ మనం వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందుకు వెళ్ళింది మనం దశరథ మహారాజ్ టెంపుల్కి వెళ్ళినాం. ఇప్పుడు మనం సీతా మందిర్కి వెళ్తున్నామండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. సీతమ్మ పుట్టిన ప్లేసు, సీతమ్మ తిరిగిన ప్లేస్లో మేము అందరం ఇప్పుడు ఇక్కడ నిలబడి అవకాశము మాకు దొరికింది. తెలుసా అండి? చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ అంటే దేవత. ఆమె ప్లేస్లో మేము నిలబడి చూస్తున్నాము, తిరుగుతున్నాము అంటే మాకు చాలా మంచి అనిపిస్తుంది. చూడండి, మీరు కూడా చూసి తరించండి. బాగుందండి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, బాసింగా సీతమ్మ. అరే చూసిరా, సీతమ్మ పెళ్లి బాసింగా. సీతమ్మ వేసుకున్నవి హారాలు, సీతమ్మ వేసుకున్నవి నెక్లెస్లు, హారాలు, కిరీటంలు. చూడండి, పాదాలు మన శంభో శంకరుడివి పాదాలు. ఒక 10 రూపీస్ టికెట్ పెట్టుకొని లోపలికి వచ్చేసి ఇవన్నీ చూడొచ్చండి మీరు.
సీతాదేవి జానకు నేపాల్లో ఎంతో అందమైన जानकी जी लाइव करंट चलते చూసారా అండి సీతమ్మదేవి అన్నీ మీరు जानकी जी మాత సీతమ్మ మాత అండి तुलसीदास जी रामायण वचन ఇక్కడ ఒక 10 రూపీస్ టికెట్ పెట్టుకుంటే ఒక 10 రూపీస్ టికెట్ పెట్టేసి లోపలికి రావాలండి. వస్తే ఇవన్నీ మీరు చూడొచ్చు. జనక్ మందిర్ అండి, ఇది జనక్ రాజుది జనక్ మందిర్ అంట. చూడండి ఒకసారి. జనక్ రాజా చూడండి. హనుమంతుడు, హనుమాన్, జానకీపూర్లోని హనుమాన్. జై హనుమాన్కి జై. ఇది కూడా ఋషులండి. ఋషులవి కూడా తీసి పెట్టారు ఇక్కడ. చూడండి గురువులు, ఇవి బుట్టలు. చూడండి గురూజీ, ఇవన్నీ మీరు చూడక మాత అప్పటి రాజుల కాలం ఋషులవి కూడా విగ్రహాలు, ఋషులవి కూడా ఫోటోస్ తీసి పెట్టారండి. ఇది ఒక మ్యూజియం లాగా చేసి పెట్టారండి. దీనికి ఒక 10 రూపీస్ టికెట్ ఇస్తే చాలండి. మనం ఇవన్నీ చూడొచ్చండి. సీతామాత ఆడినవి పాడినవి అన్నీ మనం ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూడగలుగుతామండి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఋషులు, అప్పటి ఋషులు వీళ్ళందరూ. సీతమ్మ వారి డ్రెస్సులు, సీతమ్మ డ్రెస్సు, సీతామాతది చిన్నప్పటివి, సీతామాత చిన్నప్పుడు బాల్యంలోవి డ్రెస్సులు ఇవి. చూడండి వీడియో పెడుతున్నా. వీడియో చూడండి. సీతమ్మవి ఆభరణములు ఇవన్నీ చూసారా అండి? ఏది ఇవి రాముడివి, ఇవి రాముడివి అన్ని భాషింగాలు, నెక్లెస్లు, హారంలు. ఇది బాణము, రాముడిది బాణము ఇది. చూడండి. చూడండి రాముడిది బాణం చూసారా? చూడండి రాముడి బాణం ఇదిగో రాముడి బాణం చూసారా? ఇంత పెద్దగా ఉంది చూడండి. ఇది డ్రెస్సు సీతమ్మవి. ఇవన్నీ డ్రెస్సులే సీతమ్మ తల్లి. చూడండి సీతమ్మ వేసుకున్న బట్టలు, జానకి సీతామాత ఇవన్నీ. జై బోలో సీతామాతా దేవికి. राम जी का मंडप है, हाँ शादी हुआ था। अच्छा, राम जी का शादी हुआ इधर। अयोध्या से हर साल आती है यहाँ पर आके जाती है हर साल आती है। हर साल आती है। वो आपको दोनों जोड़ा मिलेगा वहाँ, इधर मिलेंगे दो जने मिलेंगे मंडप में. చూడండి ఇది సీతమ్మది మండప అంట. ఇది వివాహం చేసుకున్న మండప అంట. ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి సీతమ్మ కలుస్తుందంట అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారండి. చూడండి చాలా పెద్దగా ఉందండి. అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం.
జై శ్రీరామ్ ఇక ఓకే ఓకే మరి పోనీయారా లోపలికి మహారాజ్ ఫోటో బాజు చూడండి చూడండి అందరూ సీతమ్మ మండపం ఇది సీతమ్మ వివాహం చేసుకున్న మండపం అండి చూడండి పురుషులు అందరూ ఉన్నారు ఇక్కడ చూడండి చూసారా అండి సీతమ్మ మండపం జై శ్రీరామ్ చూడండి లక్ష్మణ్జీ ఊర్మిళ అండి వీళ్ళిద్దరు కనిపిస్తలేదు లక్ష్మణ్జీ ఊర్మిళ చూడండి జానక్పూర్లో సీతామాత చూడండి సీతామాత ఉద్యాపన ఏమంటారండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఆమెది మండపం చూడండి చాలా ఓల్డ్ చూడండి చూసారా చూడండి ఇంకా నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నానండి లోపలికి వెళ్ళిన మండపంలో వెళ్ళి కూడా మీకు వీడియో పెడతాను